హలో అండి అందరికీ. నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారా? అలాగే ఇదిగోండి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి అయితే వచ్చేసాక అయితే కొద్దిగా సేమియా సగ్గుబియ్యం వేసి పాయసంలా చేద్దామని ఇంకా అదైతే చేశానులేండి. చేసి అదిగోండి దేవుడికి అయితే నైవేద్యం పెడదామని తీసేసాను. నేను చేసిన కొద్ది స్వీట్ లాగా ఏదైనా పులిహోర అటువంటివి ఏదైనా చేస్తే ఇంక దేవుడికి పెడదామని తీస్తూ ఉంటాను. పెట్టేసాను, తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. పిల్లల్ని చల్లారి పెట్టినాక ఇదిగోండి పిల్లలు అయితే వచ్చేసారు, ఫ్రెష్ అయిపోయి ఇంకా మా చిన్నోడు ఉన్నాడే మాట్లాడుతూ ఉంటాడు. వచ్చినాక ఇంకా అమ్మ అది ఇది అరుస్తూ ఉంటాడు. ఇంకా ఏదో ఒకటి చెప్తా కూర్చుంటాడు. ఇంకా చెప్పుకొని కూర్చుంటూ అలాగే ఇంకా వాళ్ళు ఇంకా తింటూ ఉంటున్నాడు. ఇంక ఈవినింగ్ అయితే అయిపోయింది. నేనైతే ఇంకా ఇడ్లీ చిమ్ముకొని అన్నీ చేసేసుకొని అలాగే ఇదిగోండి పూజ అయితే చేసేసుకుంటున్నాను. తీసి పెట్టానుగా అదైతే నైవేద్యం పెట్టుకుంటున్నానని చూపిస్తున్నానులేండి. నైవేద్యం పెట్టేసుకొని ఇంక పూజ చేసేసుకొని ఇంకా అలాగైతే ఇంకా పిల్లలు హోంవర్క్ చేస్తూ ఉంటున్నారు. ఒక పక్క పిలుస్తూ ఉంటున్నారు. సరే వస్తాను అనుకొని ఇంకా హోంవర్క్ వాళ్ళు ఒక పక్క చేస్తూ ఉంటున్నారు. అలాగే ఒకసారి ఇంకా నేనైతే కొబ్బరికాయలతో బిర్యానీ చేద్దామని కొబ్బరికాయలు అన్నీ కట్ చేసేసుకుంటున్నాను. టమాటాలు, ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు అన్నీ కట్ చేసేసుకొని అదిగోండి కొబ్బరి అయితే మిక్సీ పట్టేసుకున్నాను. పాలులా చేసేసుకున్నాను. కొబ్బరి పాలు చేసేసుకొని బిర్యానీ చేద్దామని కొబ్బరి పాలతోటి చేస్తున్నాను. కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోయినాక ఇంకా అలాగే ఉల్లిపాయలు, టమాటాలు, ఎల్లిపాయలు అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. అవి కూడా మిక్సీ పట్టేసుకొని అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకొని అదిగోండి ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి వేసేసుకొని తాలింపు అయితే వేసేసుకుంటున్నాను. బిర్యానీ కోసం జీలకర్ర అదిగోండి మిరియాలు, యాలకులు, ధనియా చెక్క అన్నీ వేసేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు అన్నీ వేసేసుకొని ఇంకా ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. ఫ్రై చేసేసుకొని అలాగే పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను కదా పక్కనే, ఆ పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను. అన్నీ బాగా మగ్గిపోయినాక మళ్ళీ మూత తీసేసి మళ్ళీ కలిపేసుకొని ఒకసారి అదిగోండి కాజు అలాగే ఇంకా మిల్లీ మేకర్స్ కలిపి వేసేసుకుంటున్నాను. మా చిన్న అబ్బాయికి మిల్లీ మేకర్స్ అంటే చాలా ఇష్టం. వాడైతే వాటిని చికెన్ వంటాడులేండి. అది ఫోన్ పట్టేసుకొని ఒక పక్క చేతితో ఫోన్ పట్టుకొని ఒక చేతితో వీడియో తీస్తున్నాడంటే అందుకే అలాగా ఆ ప్యాన్ అయితే కదులుతూ ఉంటుంది. అలాగే బంద్ చేసి ఆపేసి ఇంకా ఫోన్ పక్కన పెట్టేసి బాగా కలిపేసుకున్నాను. అలాగే జీలకర్ర, ధనియా పౌడర్, అలాగే పసుపు, కారం, సాల్ట్ అన్నీ వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఇంకా కొబ్బరి పాలు తీసుకొచ్చి అయితే ఇంకా వాటిల్లో వేసేసుకుంటున్నాను. అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకున్నానులేండి. మీకాడ నేనైతే కొత్తిమీర ముందే పేస్ట్ చేసిన దీంట్లోనే వేసేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర అలాగే కొంచెం క్యారెట్ వెజిటేబుల్స్ ఏమైనా ఉన్నా మనకు కావాలంటే వేసేసుకోవచ్చు. నేనైతే లేదండి అలాగా అక్కడికి ఉంటే ఇంకా అలాగా చేసేసుకున్నాను. అలాగే అవన్నీ కలిపేసుకొని రైస్ అయితే వేసేసుకున్నాను. అన్నీ కలిపేసుకుంటున్నాను. వేసేసుకొని అలాగే ఫస్ట్ పెట్టుకున్నాక కొబ్బరి పాలు తీసేసుకొని పక్కన పెట్టేసుకున్న ఆ పాలు అయితే వేసేసుకుంటున్నాను. పాలు వేసుకొని బాగా కలిపేసుకొని ఇంకా అలాగే ఇంకా సాల్ట్ అన్నీ సరిపోయినాయి చెక్ చేసుకున్నాను. బాగా అన్నీ సరిపోయినాక ఒకసారి జస్ట్ అలా కలిపేసి ఇంకా మూత పెట్టేసినాక డైరెక్ట్గా పెడితే మాడిపోద్దని ఇంక ప్యాన్ కింద పెట్టి పైన అదైతే పెట్టాను. అలాగే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. కుక్ అయిపోతుంటే ఇంకా పిల్లలు అయితే హోంవర్క్ రాస్తూ ఉంటున్నారు. ఒక పక్క చేపిస్తూ ఉంటున్నాను. హోంవర్క్ చేసుకుంటున్నారు పిల్లలు అయితే. ఇంకా అలాగైతే హస్బెండ్ అయితే వచ్చేసారు. వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారు. అలాగే